ఆనాడు ఎడ్యుకేషన్ పాలసీ లేకుండే, ఎంప్లాయ్మెంట్ పాలసీ లేకుండే, ఎంపవర్మెంట్ పాలసీ లేకుండే, ఏముండే అంటే ఒక్క లిక్కర్ పాలసీ ఉండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా 6 నెలల కాలమైనా కూడా ఈ రోజు వరకు కూడా అగ్రికల్చర్ పాలసీ, వ్యవసాయ ప్రణాళిక ఎందుకు రిలీజ్ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో వారు ముఖ్యమంత్రి అయినాక కూడా అనేక సార్లు చెప్పినారు నేను రైతు బిడ్డను అని. మరి రైతు బిడ్డవైతే ఎందుకు నకిలీ విత్తనాలను అరికట్టలేకపోతున్నావు? ఇవాళ పత్తి విత్తనాలు ఎట్లా సరఫరా అవుతున్నాయి రాష్ట్రంలో? రైతు బిడ్డవైతే రోహిణి కార్త్ వచ్చినాక కూడా రైతు భరోసా పైసలు ఎందుకు రిలీజ్ చేస్తలేవు రైతుల కోసం? రైతు బిడ్డవైతే ఇవాళ గత ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయనీయకపోతే 6 నెలల కాలమైంది. ఫసల్ బీమా పథకాన్ని నువ్వెందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు? చలో నువ్వు చేయవు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, మేము ఫసల్ బీమా పథకాన్ని ప్రధానమంత్రి పేరు మీద ఉంది కాబట్టి మేము ఇక్కడ పెట్టము అంటే ఏదన్నా ఒక పంటల బీమా పథకం పెట్టు. 6 నెలలైనా తెలంగాణ రాష్ట్రంలో ఒక పంటల బీమా పథకం ఎందుకు లేదు? మీకున్నటువంటి చిత్తశుద్ధి తెలంగాణ ప్రజానీకం మీద ఇదేనా అని మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వం 1,00,000 రూపాయల రైతు రుణ మాఫీ అని రైతులను నిండా ముంచింది. 10 ఏళ్ళైనా వాళ్ళకి శాతగాలే చేయడం. మీరు 2 లక్షల రైతు రుణ మాఫీ అధికారంలోకి రావంగానే చేస్తాము అని చెప్పి మళ్ళొక్కసారి రైతులను నిండా ముంచారు. మీరు చేసిందేమున్నది రైతులకు ఈ రోజు వరకు? 500 రూపాయల బోనస్ ఇస్తామని 7 పంటల పేర్లు చెప్పిర్రు మీరు. వడ్లకి ఇస్తామంటిరి, జొన్నలకి ఇస్తామంటిరి, మొక్కజొన్నకి ఇస్తామంటిరి, చెరుకుకి ఇస్తామంటిరి, పసుపుకి ఇస్తామంటిరి, శనగకి ఇస్తామంటిరి, వేరుశనగకి ఇస్తామంటిరి. తీరా లెక్క తీస్తే ఇయ్యాలా వడ్లకు కూడా మొత్తం ఇయ్యము, మేము ఒక్క సన్నాలకే ఇస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళు ఒక్క సన్నాలు వేసుకునే బతకమంటారా తెలంగాణ రైతులందరినీ? మరి తెలంగాణ రైతులందరూ కూడా ఒక్క సన్నాలే వేస్తే మరి అవి కొని మీరు ఏం చేస్తారో చెప్పాలి. మీ దగ్గర మరి ఆ సన్నవడ్లన్నింటినీ కూడా కొనేటువంటి మెకానిజం ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నదా?